నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. క్యాసిల్స్ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? మోస్ట్‌లీ క్యాసిల్స్ అంటే మనకు అంత త్వరగా స్ఫురించకపోవచ్చు కానీ, మన భాషలో చెప్పుకోవాలంటే కోటలు అని చెప్పుకోవచ్చు. అంటే మహారాజులకు కావచ్చు, లేదంటే వాళ్ళ కింది స్థాయిలో ఉండే జమీందారుల వంటి వాళ్ళకి కావచ్చు. మొత్తం మీద అయితే సంపన్నులకి ఉండే ఇళ్ళని చాలా వరకు మనము ఆహ్, కోటలు, దుర్గాలు ఇటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం. అయితే మామూలుగా భారతదేశంలో కోటలు అనుకున్నప్పుడు మనకి ఒక రకమైన గొప్ప ఆహ్, ఆశ్చర్యము లేదంటే ఒక అది గొప్ప అనుభూతికి మనం లోనవుతుంటాం. ఎందుకంటే ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మన దగ్గర ప్యాలెస్‌లలో చేస్తుంటారు. రాజ్‌పూర్ రా రా రాజస్థాన్‌లో కావచ్చు, మన దగ్గర ఫలక్నుమా ప్యాలెస్ కావచ్చు. ఇటువంటి పురాతన కాలపు రాజుల నాటి ప్యాలెస్‌లు ఏవైతే ఉన్నాయో వాటిలల్లో ఇప్పుడు వాటిని అద్దెకు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం. రాజ్‌పూత్‌లు రాజస్థాన్‌లో కట్టించిన ప్యాలెస్‌లలో కూడా మన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మురిసిపోతూ ఉంటారు. అయితే ప్యాలెస్‌ల పట్ల మనకు అటువంటి ఒక రొమాంటిక్ గొప్ప ఫీలింగ్ అయితే ఉంది గానీ, యూరప్ ఖండంలో మిడీవియల్ పీరియడ్‌లో భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా నాగరికత ఉండడం వల్ల మన దగ్గర కోటలు ఇప్పుడనే కాదు కొన్ని వందలు, వేల సంవత్సరాల కిందటవి కూడా అద్భుతమైన సూర్యరశ్మితో కావచ్చు, వెలుతురు, నీళ్లు ఇటువంటి సౌకర్యాలతో, అద్భుతమైన శిల్పకళకుతో, అద్భుతమైన భద్రత వలయాలతో అద్భుతంగా ఉండేవి. కానీ యూరోప్‌ని తీసుకున్నప్పుడు మిడీవియల్ పీరియడ్స్‌లో యూరోప్‌లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేదనమాట. అక్కడ కాసిల్స్ అని జెప్పేసి మనం ఇప్పుడు కూడా గూగుల్‌లో యూరోపియన్ మిడీవియల్ పీరియడ్ ఎరా కాసిల్స్ అని జెప్పి ఒకవేళ టైప్ చేస్తే రకరకాల టవర్స్‌తో అంటే పొడుగ్గా కనిపించే గొట్టాల్లాంటి నిర్మాణాలతోని ఒక పైన దూరం నుంచి చూస్తే చాలా అందంగా, అద్భుతంగా కనిపించే కాసిల్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కాసిల్స్ లేదా కోటలు అని మనం ఒకవేళ అనుకుంటే, ఈ కోటలు పైకి నుంచి ఎంత గొప్పగా అయితే కనిపిస్తాయో, లోపలికి వెళ్ళిన కొద్దీ అంత చీకటి కోణం మనకు కనిపిస్తూ ఉంటది. చీకటి కోణం అంటే ఇక్కడ నార్మల్‌గా కాసిల్ అనేది ఎవరిది అంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద ఆధిపత్యం ఉన్న రాజు కావచ్చు, లేదంటే మరో అధికారి ఎవరైనా కావచ్చు, ఇటువంటి వాళ్ళవన్నమాట. అంటే రాజకీయ పరపతి ఉన్న వాళ్ళది ఆ కాసిల్ కాబట్టి, దాని లోపల రాజకీయం జరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. రాజకీయ రాచకార్యాలు ఇటువంటివన్నీ లోపల జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఒకరి మీద ఒకరికి ఆధిపత్య భావజాలం ఆధిపత్య పోటీ ఉండడము, లేదంటే ఒకరి మీద ఒకరికి కక్షలు, కార్పణ్యాలు, శత్రుత్వాలు ఇవన్నీ ఉండడం, ఇవన్నీ గూడా సర్వసాధారణమైన విషయమే. అటువంటి చీకటి కోణాలు గాకుండా, ఇక్కడ మనం చీకటి కోణం అంటే అర్థం ఏంటంటే, నిజంగానే చీకటి గురించి మాట్లాడుతున్నాం. అప్పటి యూరోపియన్ కాసిల్స్‌లో ఇప్పట్లాగా ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి, అవి దూరం నుంచి చూసినప్పుడు చాలా అద్భుతంగా వెలిగిపోతున్నట్టు కనిపించినప్పటికి కూడా అండ్ యూరోప్ అనేది ఒక చల్లటి ప్రాంతం కాబట్టి అంటే ఆసియా మన భారతదేశం లాంటి దేశాలతో పోలిస్తే సంవత్సరంలో ఎక్కువ నెలలు సూర్యుడు కనిపించే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి ఒక చల్లటి వాతావరణంలో ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల ఈ క్యాసిల్స్‌లో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారనే పేరే తప్ప అక్కడ సరైన వెలుతురు గానీ, సరైన ఆరోగ్యకరమైన పరిస్థితులు గానీ ఉండేవి కాదు. దానివల్ల ఏంటంటే కాసిల్ అనేది యూరోప్‌లో ఉండే మధ్యయుగాల కాలపు కోటలేవైతే ఉన్నాయో అవి అద్భుతంగా పైనుంచి కనిపించేవే తప్ప లోపలికి వెళ్ళిన కొద్దీ అటువంటివి మనకు కనిపించేవి కాదనమాట. పైగా ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఈ కాసిల్స్ నిర్మించేటప్పుడు చాలా దృఢమైన, చాలా ఆహ్, లావుపాటి గోడల్ని కట్టేవాళ్ళనమాట. అంటే వాటి యొక్క మందము చాలా ఎక్కువుండేది. ఈ మందం చాలా ఎక్కువుండడం వల్ల వెలుతురు కానీ, గాలి గానీ అంత తేలిగ్గా లోపలికొచ్చేది కాదు. మరోవైపు లోపల ఉన్న తేమ ఏదైతే ఉంటుందో అదంతా బయటికి వెళ్ళడం గూడా అంత సాధారణంగా జరిగేది కాదనమాట. సో, దీని లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎప్పుడూ ఒక విధమైన చల్లటి, చీకటి ప్రాంతంలో ఉన్న పరిస్థితి. ఒక మంచి అద్భుతమైన బిల్డింగ్‌లో ఉన్నారు గానీ, అది ఒక గుహలాంటి ఫీలింగ్ మాత్రమే కల్పించేది అని మనకిప్పటి ఆహ్, అకామె అకా అకామెడమిక్ స్టడీస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి చరిత్రకారులు, అకామెడిషియన్స్ మాత్రం చెప్తున్నారనమాట. ఇంకోటేంటంటే ల్యాక్ ఆఫ్ ప్రైవసీ. లైఫ్ ఈ కాసిల్స్ లోపల ఉండే
ప్రధానమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే వాళ్ళతో పాటు ఉండే పరివారానికి. వీళ్ళు పరివారం అంటే మనం ఇప్పుడు ఊహించుకున్నట్టుగా కాదు. మధ్య యుగాల్లో చాలామంది కుటుంబం ఉండేది. అంటే పెద్ద పెద్ద కుటుంబాలు యూరోప్‌లో కూడా ఉండేవి. అటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు ఉండడం వల్ల ఇక్కడ ప్రైవసీ అనేది దాదాపుగా శూన్యం అనే చెప్పుకోవాలి. అంత గొప్ప సంపన్నులు అంటే మనం ఈ కాలంలో సంపన్నులు అంటే మనం ఊహించుకున్నట్టుగా ఒక పెద్ద ఇల్లుంటుంది. ఆ ఇంట్లో ఎవరి బెడ్‌రూమ్ వాళ్ళకుంటుంది. ఇట్లాంటివన్నీ ఊహించుకుంటాం. కానీ అక్కడ ఆ కాలంలో ప్రైవసీ అంటే అట్లాంటి ప్రైవసీ ఉండేది కాదనమాట. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని డజన్ల కొద్దీ పని మనుషులుండేవాళ్ళు. ప్రతిదానికి ఏది చేయాలన్నా సరే పని చేసేందుకు పని మనుషులుండేవాళ్ళు. అటువంటి వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ప్రైవసీ అనేది చాలా లిమిటెడ్‌గా ఉండేది. ఆ ప్రైవసీ కొంతవరకు మాత్రమే ఉండేది. మిగతా అన్ని పనులకు కూడా అందరి మీద ఆధారపడుతూ ఉండడం వల్ల ఏకాంతంగా ఉండడం అనేది అప్పట్లో చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఫుడ్ విషయానికొస్తే బాగా డబ్బున్న ఆ కాలపు రాచకుటుంబాల వాళ్ళు అంటే డైనింగ్ టేబుల్ నిండా చాలా రకాల పదార్థాలుంటాయి అని మనం అనుకుంటాం. మరీ ముఖ్యంగా ఇండియన్స్‌కి మనం కొన్ని వందల సంవత్సరాలుగా పౌష్టికాహారము, రకరకాల ఆహారం మన దేశంలో బస్సు గాని, ట్రైన్ గాని ఎక్కి ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంకో ఊర్లో దిగితే అక్కడ మనకు ఇంకో కొత్త రకమైన వంటకాలు, స్వీట్సు లేదంటే కూరగాయలు, రకరకాల అన్నంతో చేసేవి కావచ్చు, పిండితో చేసేవి కావచ్చు, ఇటువంటి దాదాపు ఎక్కడికి వెళ్ళినా సరే మీకొక 100 రకాల అక్కడి ప్రత్యేక వంటకాలు మనం చూడొచ్చు. ఇటువంటిది తమిళనాడు, కేరళ నుంచి మొదలుపెడితే ఈశాన్య భారతదేశం దాకా, కాశ్మీర్ దాకా, గుజరాత్ నుంచి ఒరిస్సా దాకా మనకు ఎక్కడైనా వంటకాలు కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితి ఇప్పుడు కాదు. లాస్ట్ 2000 సంవత్సరాల కిందకి వెళ్లి చూస్తే కూడా ఇండియాలో ఇదే పరిస్థితి. కానీ ఇంత డైట్‌లో వెరైటీ అనేది గానీ, లేదంటే ఫ్రెష్ డైట్ అనేది గానీ యూరోప్‌లో మధ్య యుగాల్లో ఉండేది కాదు. పర్టిక్యులర్‌లీ బయట పొలాల్లో ఉండే సాధారణ రైతులు కావచ్చు, లేదంటే శ్రామికులు కావచ్చు, వీళ్ళు అంతో ఇంతో ఫ్రెష్ ఫుడ్ తీసుకొని బతికేసినప్పటికీ, ఈ క్యాసిల్స్‌లో అంటే కోటల లోపల ఉండే సంపన్నులు వీళ్ళు బయటికి వెళ్ళి శ్రమ చేసి వీళ్ళు పండించుకొని తినలేరు కాబట్టి, వీళ్ళు పండిన పంటల్లోంచి తీసుకొచ్చుకొని తినాలి. ఆ తినడంలో చాలా రకాల వెరైటీస్ ఉంటాయా అంటే ఉండవు. ప్రధానంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండేది. దానికి అనుబంధంగా కొంత వెజిటేరియన్ ఫుడ్డు, డైరీ, పాలు, పెరుగుకు సంబంధించిన కొన్ని పదార్థాలు ఇవన్నీ ఉండేవి. కానీ వీటిలల్లో ఫ్రెష్‌నెస్ అనేది అంత సంపన్నులైన కాసిల్స్‌లో ఉండే వాళ్ళకి కూడా ఎంత మాత్రం ఉండేది కాదని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి హిస్టారియన్స్ చెప్తున్నారనమాట. ఎందుకు ఉండేది కాదంటే అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ అనేది సాధ్యమయ్యేది కాదు. అలాగే ప్యూర్ వాటర్ గూడా. ఈ కాసిల్స్ లోపల ప్యూర్ వాటర్ గూడా ఉండేది గాదు. ఎక్కువ వరకు వాటర్ కంటే వైన్ మీద ఆధారపడేవాళ్ళని చెప్తున్నారనమాట. ఇక ఈ కాసిల్స్ లోపల ప్రశాంతత ఎంతుండేది? సరే, ఆహారము మనం ఫస్ట్ మాట్లాడుకున్నది చీకటి గురించి మాట్లాడుకున్నాం. చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ విధమైన అసౌకర్యం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఫుడ్ విషయానికొచ్చినప్పుడు అద్భుతమైన వెరైటీస్ అంటూ ఏమి ఉండవు కానీ సేమ్ ఫుడ్ మళ్ళీ మళ్ళీ తినాల్సొచ్చేది. వాతావరణం చాలా వరకు సూర్యరశ్మి లేకుండా ఆహ్, మంచు కురిసే ప్రాంతం యూరోప్ అనేది మంచు కురిసే ప్రాంతం కాబట్టి అప్పటికి ఎలక్ట్రిసిటీ కూడా లేదు కాబట్టి వాళ్ళకుండే ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ. అది కాసిల్స్ లోపల. కోట లోపల ఉండే వాళ్ళకి మరింత తక్కువగుంటాయి. పొలాల్లో పండించుకునే రైతులతో పోలిస్తే ఫ్రెష్ ఫుడ్ వీళ్ళకి అందుబాటులో ఉండడం చాలా తక్కువ. అయితే ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఈ పెద్ద పెద్ద కాసిల్స్‌లో యానిమల్స్‌ని కూడా లోపలే పెట్టేవాళ్ళని చెప్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన యానిమల్స్ ఆహ్, డాంకీస్ కావచ్చు, హార్సెస్ కావచ్చు, లేదంటే గుర్రాలు, గాడిదలు, లేదంటే కుక్కలు, పిల్లులు ఇటువంటివన్నీ కూడా లోపలే ఉండడము వల్ల ఈ కాసిల్స్‌లో నిశ్శబ్ద వాతావరణం ఉండేదా అంటే అనుమానమే అని మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఒకవైపు మనుషులు మనం మాట్లాడుకున్నట్టుగా పెద్ద కుటుంబం ఉండేది. ఆ పెద్ద కుటుంబాన్ని సర్వ్ చేయడానికి అనేక మంది డజన్ల కొద్దీ పనివాళ్ళుండేవాళ్ళు. వీళ్ళందరితో పాటు అక్కడే జంతువులు కూడా ఉండడం వల్ల విపరీతమైన శబ్దంతో పాటు అప్పుడున్న లిమిటెడ్ శానిటేషన్ అంటే శుభ్రం చేసుకోవడానికి అక్కడున్న ఆ క్యాసిల్ మొత్తాన్ని శుభ్రం చేసుకోవడానికి అవసరమయ్యే మందులు కావచ్చు, లిక్విడ్స్ ఇప్పుడు వాడుతున్నట్టుగా రకరకాల కెమికల్స్ వాడి శుభ్రం చేసుకోవడము, ఇప్పుడు వాడుతున్నట్టుగా రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టి
దుమ్ము, ధూళి అంతా తొలగించడం ఇవన్నీ ఇప్పుడు ఆధునిక యూరోప్‌లో అన్నీ సాధ్యం. చాలా క్లీనింగ్‌గా హైజీన్ ఉంటారు వాళ్ళు. కానీ అప్పటి యూరోపియన్స్‌కి మాత్రం అంత సంపన్నులయ్యి కోటలో ఉన్న వాళ్ళకి కూడా హైజీన్ పెద్దగా ఉండేది కాదు. ఒకవైపు జంతువులు, ఇంకోవైపు మనుషులు. ఈ 2 మనుషులు, జంతువుల యొక్క శబ్దాలతో పాటు అనేక రకాల వాసనలు కూడా వచ్చేవి. అంటే ఒకే దగ్గర అటు మూగజీవాలు, ఇటు మనుషులు ఉండడం వల్ల ఒక రకమైన దుర్గంధం అనేది ఎప్పుడూ వాతావరణంలో ఉండేదని మన వాళ్ళు చెప్తున్నారనమాట. అంతేకాకుండా అపరిశుభ్రతకి మరో సమస్య ఏంటంటే, అపరిశుభ్రంగా ఈ క్యాసిల్స్ అన్నీ ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇప్పట్లాగా ఆధునిక కాలంలో ఉన్నట్టుగా ప్లంబింగ్ వ్యవస్థ అంటే పైపుల ద్వారా చెడు పదార్థాలన్నిటిని, మలమూత్రాలన్నిటిని బయటకు పంపించే వ్యవస్థ అప్పుడు చాలా తక్కువ పరిధిలో ఉండేది. అప్పటి వాళ్ళకున్న పరిజ్ఞానం యూరోప్ ఖండంలో చాలా లిమిటెడ్‌గా ఉండడం వల్ల ఈ స్కాసిల్ లోపల విసర్జించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సంపూర్ణంగా 100% బయటికి పంపించే అవకాశం లేకపోవడం వల్ల గూడా రకరకాల వాసనలు రావడంతో పాటు అనారోగ్య సమస్యలకు గూడా ఇవి దారితీసేవని చెప్తున్నారనమాట. అయితే కోటలో ఉండడం ఒక పెద్ద సుఖం అని మనం భ్రమిస్తుంటాం గానీ, కోటలో ఎంత సుఖం ఉంటుందో అంత అశాంతి కూడా ఉంటది. ఎందుకంటే కోటలో ఉన్న వాళ్ళ మీద దాడి జరిగే అవకాశం అందరికంటే ఎక్కువుంటుంది. కోటని ఆక్రమించుకుంటే ఎదుటి శత్రురాజు ఎవరైనా ఉన్నా, శత్రువులు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన వాళ్ళు ఆక్రమించడానికి చూసేది ప్రధానంగా కోటనే. ఆ విధంగా ఈ క్యాసిల్స్‌కి ఎప్పుడు కూడా ఎవరొచ్చి ఆక్రమించేస్తారు, ఎవరొచ్చి ఈ క్యాసిల్‌ని తమ ఆధీనంలోకి తీసుకుంటారనే భయం ఉండడం వల్ల ఎప్పుడూ చుట్టూ భద్రతా వలయంలో ఉండాల్సొచ్చేది. ఈ భద్రతా వలయంలో ఉండడం వల్ల కూడా అనేక రకాల అసౌకర్యాలు ఏర్పడుతూ ఉండేవి లోపలున్న వాళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే రేషనింగ్. అంటే తినే పదార్థాల విషయంలో ఎప్పుడూ చాలా అలర్ట్‌గా ఉండాల్సొచ్చేది. అంటే ఎప్పుడూ ఒకవేళ యుద్ధం లాంటిది గానీ, ఒకవేళ దాడి లాంటిది గానీ, ఆక్రమణ గానీ జరిగితే వీళ్ళకు లోపల తగినంత ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం చాలా పెద్ద సమస్య. ఒకవేళ తగినంత ఆహార పదార్థాలు గానీ, నీళ్లు గానీ ఈ ఆ క యూరోప్ కల్చర్‌లో వైన్ అనేది చాలా సామాన్యమైన విషయం గాబట్టి, వైన్ గానీ ఇవన్నీ లోపల తగినంత శాతంలో లేకపోతే, తగినంత పరిమాణంలో లేకపోతే చాలా ఇబ్బందులొస్తాయి కాబట్టి, ఇది వాళ్ళని ఎప్పుడూ వేధిస్తూ ఉండే ఒక పెద్ద సమస్య అన్నమాట. ఇక శరీరానికి ఉండే అసౌకర్యాలు పక్కకు పెడితే, మానసికంగా గూడా ఈ క్యాసిల్స్‌లో లైఫ్ మనము ఊహించుకున్నంత గొప్పగా, రొమాంటిక్‌గా ఏమి ఉండేది కాదని ఇప్పుడు చాలామంది వాళ్ళ అధ్యయనాల్లో చెప్తున్నారు. ఎందుకు అంటే, ఈ క్యాసిల్ లోపల, ఈ కోట లోపల ఒక ప్రధానమైన రాజు కావచ్చు, లేదంటే అటువంటి ఒక స్థానిక అధికారి కావచ్చు, వీళ్ళెవరైనా ఉంటారు. అతను, అతని భార్య ఒక ప్రధానమైన గదిలో ఉంటే, అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబం కావచ్చు వాళ్ళుంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళ సామంతుల్లాగా అంటే వాళ్ళ కింద అసిస్టెంట్స్‌గా ఉండేవాళ్ళు, కత్తులు పట్టుకొని తిరిగి భద్రతలో పాల్గొనేవాళ్ళు వీళ్ళుంటారు. వీళ్ళ తరువాత రకరకాల పనులు చేసేవాళ్ళు. బట్టలు ఉతకడం నుంచి మొదలుపెట్టి వంట వండడం దాకా ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ గూడా అదే క్యాసిల్‌లో ఉండేవాళ్ళు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. ఈ జనాలందరూ ఉన్నప్పటికి కూడా ఒక పెద్ద సమస్య ఏమొచ్చేదంటే అందరికీ చాలా బోర్‌గా ఉండేది. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఈ క్యాసిల్ దాటి బయటికి పోవడం అనేది 2 కారణాల చేత ఇబ్బంది. ఒకటి వీళ్ళు సంపన్నులు కాబట్టి బయటికొచ్చి సామాన్యులతో తిరగలేరు. అలాగే లోపలే ఉంటే తప్ప వీళ్ళకి భద్రత ఉండదు. బయటికొస్తే ఎవరు ఈ దాడి చేస్తారో తెలియదు కాబట్టి ఆ విషయంలో గూడా వీళ్ళు ఎక్కువ గంటలు చల్లటి వాతావరణంలో చీకటి అలుముకొనుండే ఆ పెద్ద మనం ఈ కాలంలో మాట్లాడుకుంటే భూత్ బంగ్లా అంటాం కదా! బయటి నుంచి అది పాడుబడ్డ భవనంలాగా కనిపించకపోవచ్చు గానీ, లోపల జరిగేది మాత్రం అటువంటి పరిస్థితే. ఆ చీకటి ప్రపంచంలోనే ఎక్కువసేపు ఉండడం వల్ల వీళ్ళకి చాలా విపరీతంగా బోర్ ఫీలింగ్ అనేది ఒకటుండేది అని కూడా మనకు తెలుస్తుందనమాట. దాన్ని తప్పించుకోవడానికే రకరకాల ఆటలు, లేదంటే పాటలు, లేదంటే డాన్సులు ఇవన్నీ కూడా చేయిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పటి కాలంలాగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు కాబట్టి, ఖచ్చితంగా ఎవరో ఒక మనుషులు వీళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి వాళ్ళు అటువంటి ఆటలు, పాటలు ఇవన్నీ చేయాల్సొచ్చేదనమాట. ఎంత చేసినప్పటికి గూడా రోజులో ఉండే 24 గంటలు వీళ్ళని ఎంటర్‌టైన్ చేయడం ఎదుటి వాళ్ళకి సాధ్యం కాదు. అలాగే ఎదుటి వాళ్ళు చేసేది ఒక దశ దాటిన తర్వాత వీళ్ళకి కూడా నచ్చకపోవడం వల్ల మానసికంగా ఎప్పుడూ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఈ క్యాసిల్స్‌లో ఉండే
మధ్యయుగాల నాటి యూరోపియన్లకు చాలా ఉండేది. అరిస్టోక్రాటిక్ క్లాస్ అంటారనమాట. అంటే పరిపాలనను చూసుకునే వర్గం వీళ్ళు. వీళ్ళల్లో అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల్ని పరిపాలించే ఒకరిద్దరిని పక్కన పెడితే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ బంధువర్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇటువంటి అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తూ ఉండేవన్నమాట. సో, మొత్తానికి మనం ఈ టవర్స్ విషయంలో ఈ అద్భుతమైన పొడవాటి శిఖరాల్లాగా కనిపించే టవర్స్, మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటే టవర్స్ ఉంటాయి. ప్రతి క్యాసిల్‌కి కూడా 4, 5 ఇంకా ఎక్కువ టవర్స్ కూడా కనిపిస్తుంటాయి. అటువంటి ఆకాశాన్ని తగులుతున్నాయేమో అని ఫీలింగ్ కలిగేలాంటి ఒక పెద్ద పెద్ద ఆహ్, శిఖరాలతో కూడుకొని అద్భుతమైన బిల్డింగ్స్ లాగా మనం ఇప్పుడు ఫీల్ అవుతూ, నిజానికి ఇప్పుడు యూరోప్‌కెళ్తే ఆ మధ్యయుగాల నాటి క్యాసిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మ్యూజియంస్ లాగా కావచ్చు, ఇటువంటి వాటిగా మార్చేస్తారు కాబట్టి అక్కడికి మనం వెళ్ళి చక్కటి లైటింగ్‌లో అవన్నీ తిరిగి చూసి కూడా రావచ్చు. కానీ ఈరోజు మనం చూస్తున్న లాంటి అందమైన భవనాలు అప్పుడుండేవి కాదనమాట. కొన్ని వందల సంవత్సరాల కిందట అవొక చీకటి ప్రపంచాలు. ఆ చీకట్లో ఏదో గొప్ప ఆహ్, అద్భుతం జరిగిపోతుందని సామాన్య ప్రజలు భ్రమించేవాళ్ళు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా. కానీ నిజంగా లోపల ఎంతో ఇబ్బంది ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది అనేది ఆ లోపల ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు అలా ఉండేది, ఇలా ఉండేదని చెప్తున్న వాళ్ళది కూడా నిజానికి ఊహే. ఈ ఊహ కూడా ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. మనం మాట్లాడుకున్న దానికంటే సుఖంగా ఉంటారనేది అనుమానమే గానీ, మనం మాట్లాడుకున్న దానికంటే ఇంకా దారుణమైన పరిస్థితులు అప్పుడు ఉండే అవకాశం మాత్రమే ఎక్కువనమాట. థాంక్ యూ.